ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అంటూ ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని మోదీ ట్వీట్లో తెలిపారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కీలక ట్వీట్ చేశారు. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందంటూ కూడా ట్వీట్ చేశారు. పేపర్ లీక్ చేసిన నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని, యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదని ప్రధాని మోదీ ఈ ట్వీట్లో తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రధాని నరేంద్ర మోదీ ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ఇందులో ఇటీవల వస్తున్నటువంటి ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ఈ కీలకమైనటువంటి ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది. దేశంలో నీట్, అదేవిధంగా ఇతర ప్రధాన పోటీ పరీక్షల్లో చోటు చేసుకున్నటువంటి పేపర్ లీకేజీల ఘటనలు, అక్రమాలు, లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన, అదేవిధంగా అభ్యర్థుల భవిష్యత్తు, వీటన్నిటిని కూడా ఆందోళనలో పడేశాయి. దీనిపైన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవటం, పార్లమెంట్ లోపల బయట విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అందుకే ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఈ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. పేపర్ లీకేజ్, పరీక్షల కుంభకోణాల కేసులను వేగంగా విచారించి దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదు, ఏది ఎక్కువ కాదు అని కూడా ప్రధాని తన ట్వీట్ లో స్పష్టం చేశారు. లీకేజీలను తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తూ ఏదైతే బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ ప్రధాని మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లీకేజీలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ బాధ్యులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ప్రధాని మోదీ ఆదేశించారు. అగ్రశ్రేణి న్యాయవాదుల సేవలను వినియోగించి నిందితులకు గరిష్ట శిక్ష పడేలా చూడాలని కూడా సూచించారు. అయితే పేపర్ లీకేజీల సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో లేదా ఏ ఒక్క రంగానికో పరిమితం కాదు. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి లీకేజీల నివారణ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంతో కలిసి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ఆయన పిలుపునివ్వటం మనం చూసాం. అయితే న్యాయ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. సాధారణ కోర్టుల్లో కేజీల కొద్ది కేసులు పెండింగ్ లో ఉండటం వల్ల విచారణ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కొద్ది నెలల్లోనే తీర్పులు వస్తే నేరస్తుల్లో కొంత భయం ఏర్పడుతుంది. అంతేకాకుండా విద్యార్థుల్లో నమ్మకం కూడా పెంపొందించబడుతుంది. సుదీర్ఘకాలంగా కష్టపడి చదివే అభ్యర్థుల్లో వ్యవస్థ పైన పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రధాని స్వయంగా రంగంలోకి దిగటం కొంత హర్షణీయమనే చెప్పొచ్చు. అయితే ఇటీవల కేంద్రం తెచ్చినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ కి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు మరింత బలాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. కేవలం కోర్టుల ఏర్పాటుతో సరిపోదు. పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ లాంటి సంస్థల్లో కూడా సాంకేతిక లొసుగులను సరిదిద్దటం, అంతర్గతంగా జరిగే కుట్రలను కూడా అడ్డుకోవటం అన్నది చాలా ముఖ్యం. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసినటువంటి ట్వీట్ లో అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలి, ఇది ఒక కేంద్రం పనే కాదు, ఈ లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని రాష్ట్రాలు కూడా సహకరించాలని చెప్పడం కూడా ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తానికైతే యువత ఆందోళనలను, అదేవిధంగా పరీక్షల అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఒక కీలకమైనటువంటి అడుగని చెప్పొచ్చు. అయితే శిక్షలతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్కరించడం, ఈ లీకేజీలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఈ అభ్యర్థులకు పూర్తి న్యాయం చేకూరుతుందన్నది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. దేశంలో యువత, విద్యార్థుల ప్రయోజనాలు, అదేవిధంగా వారి భవిష్యత్తు కంటే మరేది ముఖ్యం కాదు అని ప్రధాని మరోమారు ఈ రోజు ఇచ్చినటువంటి ట్వీట్ లో
పునరుద్ఘాటించారు. ఈ లీకేజీల కేసుల విచారణ ఏళ్ల తరబడి కాకుండా దోషులకు అతి తక్కువ సమయంలోనే కఠినంగా శిక్ష పడేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిలపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునే లీకేజ్ ముఠాలు, అక్రమార్కులు ఎంతటి వారైనా సరే సహించేది లేదని కూడా తీవ్ర హెచ్చరిక అయితే ఈ సందర్భంగా చేశారు.